నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎన్టీఆర్ జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ పటమటలో మాక్ డ్రిల్. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలా సురక్షితంగా బయటపడాలి వంటి అంశాలపై ప్రజలకు అవగాహన. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో ఉపాధ్యాయుల ధర్నా. వేటీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఫైర్ సైరన్ హారన్లు, అగ్నిమాపక సిబ్బంది పరుగులతో విజయవాడ పట్టణంలోని ఎల్ఈపీఎల్ ఐనాక్స్ ప్రాంగణంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పొగలు కమ్ముకున్న ఫ్లోర్ల నుంచి బాధితులను తీసుకురావడం, అంబులెన్స్లో తరలించడం హడావుడిగా మారింది. ఏం జరిగిందో తెలియక ఒక్కసారిగా చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఫైర్ సేఫ్టీలో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ సేఫ్టీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ పటమటలోని ఎల్ఈపీఎల్ ఐనాక్స్ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా అప్రమత్తం అవ్వాలి, ఎలా సురక్షితంగా బయటపడాలి వంటి అంశాలపై బిల్డింగ్లో ఉన్న ఎల్ఈపీఎల్ ఏసీటీ షాపర్ స్టాఫ్ సిబ్బందికి అవేర్నెస్ కల్పించారు. ప్రమాదం సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ఏ విధంగా బాధితులను రక్షిస్తారో తెలియజేసేలా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఫైర్ ఇంజన్ సౌండ్లు, సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది పరుగులు, అధికారులు అరుపులు, అంబులెన్స్ మోటార్లతో మాల్ ప్రాంగణం మారుమోగింది. ఏం జరిగిందో తెలియక చుట్టుపక్కల వారు, వాహనదారులు టెన్షన్ పడ్డారు. అయితే ఫైర్ సేఫ్టీలో భాగంగా మాక్ డ్రిల్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా గ్యాస్ బండ నుంచి మంటలు వ్యాప్తి చెందినప్పుడు ఏ విధంగా అదుపు చేయాలి అన్నది ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శంకర్రావు మాట్లాడుతూ ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఏ విధంగా అప్రమత్తమై సురక్షితంగా బయటపడాలన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందిస్తే వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో పాటు బాధితులను రక్షిస్తామని చెప్పారు. ఇప్పుడు మన అందరికీ తెలుసు, దేశంలో చాలా అత్యవసర పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ప్రజల ఆస్తిని ప్రాణాలు కాపాడడానికి అగ్నిమాపక శాఖ తరఫున మేము ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 10 ఫైర్ స్టేషన్లో కూడా ఏరియాలో కూడా ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన విజయవాడ పట్టణంలో మీ షాప్స్, మా మాల్స్, తర్వాత ముఖ్యంగా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఈ విధంగా ఏదైతే జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో కూడా మా ఫైర్ సిబ్బంది ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే అక్కడున్న ప్రజలు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఏ విధంగా స్పందించాలనేది చాలా వాళ్ళు వివరంగా మా సిబ్బంది అని తెలియపరుస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ షాపర్స్ మాల్ లెబిల్ దగ్గర కూడా స్క్రీన్ ఆల్రెడీ 5 స్క్రీన్లు ఉన్నాయి. అందులో కూడా ఇది మళ్ళీ షోస్ నడుస్తున్నాయి. షో నడిచినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే షో చూస్తున్న ప్రజలు కూడా, తర్వాత అందులో ఉన్న షాప్లో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఏ విధంగా ప్రమాదం నుంచి బయట రావాలి, వచ్చిన తర్వాత ఏ విధంగా స్పందించాలి, తర్వాత ముఖ్యంగా అక్కడ చిక్కుకుంటే వాళ్ళు ఏ విధంగా మనం వెతికి కిందకి తీసుకురావాలనేది కూడా ఇక్కడ ప్రదర్శన చేసి చూపించడం జరిగింది. ఈ విధంగా ప్రజలు తమ ఎప్పుడైతే ప్రమాదం చిక్కున్నప్పుడు ఈ విధమైన కార్యక్రమాల్లో అవగాహన కల్పించడానికి మేము చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవాలి. ఎందువల్లంటే ఏ ఒక ఆబ్జెక్ట్ కూడా అనుమానాస్పదం కనపడినా కానీ ఆ షాప్లో ఉన్న యజమాన్యానికి కానీ వాళ్ళకి కానీ, లేకపోతే మీకు సందేహం అంటే ఫోన్ ద్వారా కూడా తెలియపరిచిన తక్షణం కూడా స్పందించడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ ఎవాక్యుయేషన్ డ్రిల్లో ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుని ప్రమాదాల నుంచి బయటపడాలని కోరుతున్నాం. మీరందరూ చూస్తున్నారు, ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. ఆల్రెడీ రాత్రి దాదాపుగా సుమారుగా 10-20 గంటల సమయంలో రాత్రి విజయనగరంలో స్క్రీన్స్లో ఫైర్ జరిగింది. ఆల్రెడీ మా డీజీ, హానరబుల్ డీజీ గారు మాదిరెడ్డి ప్రతాపరెడ్డి గారు మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. సమ్మరు ఎలక్ట్రికల్ షార్ట్ జరుగుతూ ఉంటుంది, ఫైర్ జరుగుతూ ఉంటాయి. మాక్ డ్రిల్స్ ఖచ్చితంగా కూడా పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్లేసుల్లో మాక్ డ్రిల్ కండక్ట్ చేయండి అని చెప్పేసి మా డీజీ గారు మా అందరికి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందులో ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా మీ అందరికీ తెలుసు. దేశంలో ఉన్న ఎమర్జెన్సీ సిచ్యువేషను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు ఎల్ఈపీఎల్ మాల్ని మనం పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్లేస్ కాబట్టి ఏదైనా ఇన్సిడెంట్ అంటూ వాటి ఇన్సిడెంట్ జరిగిద్దని చెప్పేసి ఈరోజు మనం ఇక్కడ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక స్క్రీన్లో సినిమా చూస్తూ ఉన్నప్పుడు మనం అందరం కూడా సినిమాలో లీనమై ఉంటాం. ఆ జోకుల్లో కానీ, ఆ స్టోరీలో కానీ, కనీసం మన పక్కల చైర్లో ఉన్న కూర్చొని సినిమా చూస్తున్న మన నైబర్ కూడా వాడు ఏం చేస్తుండో అనేది కూడా మనం అబ్జర్వ్ చేయలేం. మనం ఖచ్చితంగా ఆ స్క్రీన్లో, స్టోరీలో ఇన్వాల్వ్ అయి ఉంటాం. కాబట్టి అట్లాంటి సందర్భంలో ఫైర్ జరిగితే
వాళ్ళు ఉన్న ఫ్లోర్లోనో అది 4 అంతస్తులు 5 అంతస్తుల బిల్డింగ్లో ఏదో మధ్యలో 3 అంతస్తులోనో ఫైర్ జరిగితే వాళ్ళకి ఏ విధంగా అవేర్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసి సేఫ్గా స్టెయిర్ కేస్ ద్వారా వాళ్ళని బయటికి తీసుకురావాలి, వాళ్ళు ఉన్న ప్లేస్లో కనుక స్మోక్ ఉంటే ఆ స్మోక్ పార్టికల్స్ ఇన్హేల్ చేయకుండా వాళ్ళని ఎట్లా రూట్ డైవర్ట్ చేసి తీసుకురావాలని చెప్పేసి ఈరోజు కూడా మీరు అందరూ చూశారు. లైవ్ మాక్ డ్రిల్ మనం చేయడం జరిగింది. ఆ స్క్రీన్స్లో నుంచి కూడా పీపుల్ని ఎవాక్యుయేట్ చేసి సేఫ్ అసెంబ్లీకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మధ్యలో ఉన్న ఫ్లోర్లో జాయిన్ అయిన ఫ్లోర్లో 3rd ఫ్లోర్ యాక్నిక్ కానీ నెక్స్ట్ 1st and 2nd ఫ్లోర్ షాపర్ షాప్లో కూడా ప్యారలల్గా ఫైర్ జరిగింది. ఇక్కడ ఒక 4th ఫ్లోర్లో స్క్రీన్స్ దగ్గర రీఫిల్లింగ్ ఏరియా స్నాక్స్ ఏరియాలో ఫైర్ జరిగితే అదేవిధంగా అక్కడ షార్ట్ ఎలక్ట్రికల్ షార్ట్ జరిగి మళ్ళీ 1st ఫ్లోర్లో ఉన్న షాపర్ షాప్ దగ్గర కూడా అక్కడ కూడా వాళ్ళ ఏసీ అవుట్డోర్ అనేది ఫైర్ క్యాచ్ కావడం జరిగింది. ఇక్కడ కూడా స్మోక్ అనేది ఎగ్జాక్ట్గా హ్యూజ్ డెన్స్ స్మోక్ అనేది రావడం జరిగింది. అప్పుడు ప్యారలల్గా ఈ ఫ్లోర్లో వాళ్ళని ఆ ఫ్లోర్లో వాళ్ళని మేము 2 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి టర్న్అవుట్ చేశాం. వర్షాలు పడినప్పుడు అనేక రోడ్లు అస్తవ్యస్తం అవుతున్నాయని, వర్షం కురిసిన అరగంటకు నీళ్లన్నీ వెళ్లిపోయేలా చేయడానికి ఒక ప్రణాళికను సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తయారు చేయడం జరుగుతోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆ ప్రణాళికతో విజయవాడలో నీటి చుక్క లేకుండా చేయడానికి 2,000 కోట్ల రూపాయలు అయినా 3,000 కోట్ల రూపాయలైనా 100 కోట్లైనా దాన్ని సమకూర్చడానికి సీఎం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. డిపిఆర్ తయారు చేయాలని అధికారులకు చెప్పడం జరిగిందని, అవి ఒక్కసారి వస్తే వాటిని నూతన ఒరవడితో చేయడం జరుగుతుందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ బెత్లెహెం నగర్ అజయ్ ట్యూషన్ పాయింట్ ప్రాంతం, 3వ డివిజన్ గుణదల పాత పంచాయతీ ఆఫీస్ ప్రాంతంలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయవాడ కార్పొరేషన్లో రోడ్లు, డ్రైన్లు, చిన్న పనులు చాలా త్వరితగతిన ప్రజలు కట్టిన పనుల ద్వారా వచ్చే ఆదాయంలో నిర్మాణం చేసుకోవడం జరుగుతుందని అన్నారు. అలాంటి వెసులుబాటు కేవలం 10 సంవత్సరాల క్రితమే విజయవాడ నగరానికి కలిగిందని చెప్పారు. 2014-19లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగస్తుల జీతాన్ని భారాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పై నుంచి తప్పించి ప్రభుత్వానికి ఆ భారం వేశారన్నారు. దీనివల్ల కార్పొరేషన్ పై భారం తగ్గి ప్రజలు కట్టిన పనుల ద్వారా అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం లభించిందన్నారు. వర్షాలు పడినప్పుడు అనేక రోడ్లు అస్తవ్యస్తం అవుతున్నాయని, వర్షం కురిసిన అరగంటకు నీళ్లన్నీ వెళ్లిపోయేలా చేయడానికి ఒక ప్రణాళికలను సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తయారు చేయడం జరుగుతుందన్నారు. విజయవాడ కార్పొరేషన్లో ఈరోజు రోడ్లు కానీ డ్రైన్లు కానీ చిన్న వర్క్లన్నీ కూడా చాలా త్వరితగతిన ప్రజలు కట్టిన శిస్తుల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా నిర్మాణం చేసుకోవడం జరుగుతోంది. అలాంటి వెసులుబాటు కేవలం ఒక 10 సంవత్సరాలు మాత్రమే విజయవాడ నగరానికి ఏర్పడింది. చాలామందికి ఒక గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2014-19లో విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విజయవాడకు ఒక వరప్రసాద్ని ఏది అంటే ఉద్యోగస్తుల జీతాలు కార్పొరేషన్ మీద నుంచి భారం తప్పించి ప్రభుత్వానికి ఆ భారం వేశారు. కార్పొరేషన్కి ఉద్యోగస్తుల జీతాలు భారం లేకుండా చేయటం వలన ఇవాళ మనం కట్టిన శిస్తులు కార్పొరేషన్కి ఆదాయంగా ఉండి ఆదాయం ద్వారా ఎవరుండో లేకపోయినా ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటవుతాయి. కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులుగా మా యొక్క కర్తవ్యం ఏంటంటే మేజర్ డ్రైనేజీ ఏదైతే వర్షాలు కురిసినప్పుడు అనేక రోడ్లు అస్తవ్యస్తం అవుతూ ఉన్నాయో వాటన్నింటినీ కురిసిన అరగంటలోపు ఆ నీళ్లు వెళ్ళిపోయేటట్టుగా చేయడానికి ఒక ప్రణాళికని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తయారు చేయడం జరుగుతోంది. ఆ ప్రణాళికలో విజయవాడ నగరంలో నీటి చుక్క లేకుండా పోవటానికి 2,000 కోట్లైనా 3,000 కోట్లైనా లేకపోతే 100 కోట్లైనా 50 కోట్లైనా కూడా దానికి సమకూర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. అధికారులందరూ కూడా దాన్ని డిపిఆర్ తయారు చేయమని. అవి ఒక్కసారి వస్తే ఏదైతే చంద్రబాబు గారు గతంలో అనేకమైన నూతన వరవడితో కార్యక్రమాలు చేశారో అదే విధానంలో ఆ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. ఆ డిపిఆర్ ఎంపీ గారు కేసీఆర్ చిన్ని గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అందరిని సమన్వయపరుచుకుని ఆ డిపిఆర్ని కూడా తయారు చేపిస్తూ ఉన్నారు. హైదరాబాద్ మద్రాస్ ఐఐటి వారితో అటు సమగ్రమైన ప్రణాళికతో విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. సో ఇవాళ ఈ రోడ్లు ఇవన్నీ కూడా వేసుకోవటం అది ఎవరు లేకపోయినా కూడా పడిపోతాయి. దీనిలో ఈ రోడ్డు వేయటం వలన తమ న్యాయబద్ధమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే నిరవధిక ఆందోళనకు దిగుతామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగ కార్మికుల ఆందోళన 3వ రోజుకు చేరింది. 3వ రోజు ఆందోళన భాగంగా కార్మికులు మోకాలపై కూర్చొని తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నగర
ప్రధాన కార్యదర్శి పిట్ట మహేష్ బాబు, నగర నాయకులు వేముల జైపాల్ మాట్లాడుతూ అత్యవసర విభాగమైనటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజ్ పార్కు మెకానిక్లకు, టౌన్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500 చొప్పున వేతనాలు ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే తాము వేతనాలు అడుగుతున్నామని చెప్పారు. 10 సంవత్సరాలు పైబడిన ఇంజనీరింగ్, మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు నిరవధిక సమ్మెలో భాగంగా 3వ రోజులోకి మనం వచ్చి ఉన్నాం. ఎందుకంటే జీతాలు పెంచినటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్తో గత గవర్నమెంట్లోనూ ఈ గవర్నమెంట్లోనూ అనేక పర్యాయాలు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్ని అలాగే మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులను కూడా కలవటం జరిగింది. ప్రత్యామ్నాయం లేక ఈ 3వ రోజు నిరవధిక సమ్మెలోనికి మేము రావటం జరిగింది. మా న్యాయమైనటువంటి కోరికలను మేము నెరవేర్చమంటున్నాం. ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగి ఉన్నాయి. దానికి అనుగుణంగా కనీస వేతనం చట్టం 35,000 రూపాయలు వచ్చినప్పటికీ మేము టెక్నికల్, నాన్ టెక్నికల్గా ఉన్నటువంటి వేతనాన్ని మేము అడుగుతున్నాం. ఇంజనీరింగ్ కార్మికుల్లో ఉన్నటువంటి పార్కులు, వెహికల్ డిపోలో ఉన్నటువంటి మెకానిక్లు, వాటర్ సప్లై ఉన్నటువంటి కార్మికులు, అలాగే స్ట్రీట్ లైట్లు, అనేకమైనటువంటి విభాగాల్లో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా టెక్నికల్, నాన్ టెక్నికల్ జీతాన్ని మేము అడగటం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగి ఉండగా దానికి అనుగుణంగా మేము టెక్నికల్కి 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్కి 24,500 రూపాయలు మేము అడగటం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు బతకాలంటే, ఒక సాటి కుటుంబం బతకాలంటే 35,000 రూపాయలు ఈరోజు కావాలి. ఎందుకంటే వింతద్దులు, కరెంటు బిల్లులు, అనేకమైనటువంటి నిత్యావసర వస్తువులు పెరగడాన్ని బట్టి దానికి అనుగుణంగా మేము ఈ శాలరీని అడుగుతున్నామండి. దానికి న్యాయమైన డిమాండ్లు ఏంటంటే, మాకు దీంతో పాటు సంక్షేమ పథకాలు కూడా కోల్పోయి ఉన్నాం. మేము మా ఆధార్ కార్డు కొడుతుంటే అది పర్మనెంట్ అని చూపిస్తుంది. అలాగే వయో పరిమితి, పర్మనెంట్ కార్మికుల వల్లే మమ్మల్ని కూడా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి మేము రిటైర్డ్ అయిపోతే మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవండి. ఆ బెనిఫిట్స్ కూడా నెలకొచ్చేసి 10,000 రూపాయలు రిటైర్మెంట్ అయిన తర్వాత మా కార్మికులు మొత్తంగా ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ ఆధ్వర్యంలో 3వ రోజు సమ్మె చేపట్టాం. విజయవాడ నగరంలో దాదాపుగా వాటర్ సప్లైలో పనిచేసే కార్మికులు 550 మంది పైన ఉన్నారు. అందులో ఇంజనీరింగ్ విభాగంలో వాటర్ సప్లైలో పనిచేసే కార్మికులు, అలాగే అండర్గ్రౌండ్లో పనిచేసే కార్మికులు, అలాగే పార్కులో పనిచేసే కార్మికులు, వివిధ కేటగిరీలో పనిచేస్తున్నాం. గత సంవత్సరం సమ్మె ఒప్పంద కాలంలో అండర్గ్రౌండ్ నుంచి పనిచేసే కార్మికులకు జీతాలు పెంచారు. వాటర్ సప్లైలో పనిచేసే కార్మికులకి, పార్కులు, అలాగే ఎలక్ట్రికల్ డిపోలో పనిచేసే కార్మికులు, వెహికల్ డిపోలో పనిచేసే కార్మికులు జీతాలు పెంచలేదు. ఇప్పుడు ఇచ్చే 15,000 రూపాయల జీతంతో కుటుంబం పోషించాలని చాలా కఠిన పరిస్థితిలో ఉంది. కాబట్టి నిత్యావసర సరుకులు ధరలు అనుకూలంగా మాకు కూడా జీతాలు, కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 29,000 రూపాయల జీతం ఉండాలి. అలాగే మాకు కూడా గవర్నమెంట్లో ఆప్కోస్లో పనిచేసే కార్మికులకి అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఈ ఆప్కోస్లో పనిచేసే కార్మికులకి సంక్షేమాల పథకాలు అందట్లేదు. అలాగే ఇంట్లో ప్రతి కార్మికుడి ఇంట్లో ఎక్కడో చోట వితంతుల పింఛన్లో లేదు, వృద్ధుల పింఛన్లో, వికలాంగుల పింఛన్లో కూడా కట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆప్కోస్లో పనిచేసే కార్మికులకి దౌర్భాగ్యం తీసుకొచ్చింది. కాబట్టి మీరు కూడా ఆప్కోన్ చేసి పనిచేసే కార్మికులకి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ అని వివిధ రకరకాలుగా పనిచేయించుకుంటున్నారు. గత ప్రభుత్వం వచ్చాక ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ అందరూ ఆప్కో సిస్టంలో చేశారు. ఈ ఆప్కో సిస్టమ్ ఏదో బాగుంది అనుకుంటే అటు తెల్ల కార్డు, రేషన్ కార్డు కూడా జారీ చేయని పరిస్థితిలో ఉన్నారు. పిల్లల పేరు రేషన్ కార్డు లెక్కట్లేదు. ఇవన్నీ చూసుకుంటే ఈ ఆప్కోసం పనిచేసే కార్మికులకి దారుణమైన పరిస్థితి, కఠినమైన బాధలతో, కఠినమైన హీనంతో బతుకుతున్నాం. పని మనం చంపుకొని ఉద్యోగం చేస్తున్నాము. ఈరోజు విజయవాడ నగరంలో వాటర్ లైన్ ఎక్కడైనా పగిలిపోయిందంటే మీ అందరూ అనుకుంటున్నారు విజయవాడ నగరంలో మోటార్స్ ఇచ్చేస్తే ఏదో మోటార్ నీళ్ళు పైకి వెళ్తున్నాయి, కిందకి వెళ్ళిపోతున్నాయి, ఇళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నారు. కానీ పబ్లిక్ ఇచ్చే నీళ్లు, వర్కర్ పనిచేస్తే నీళ్ళు పక్క సందులోకి నీళ్ళు వెళ్తున్నాయి అంటే ఆ నీళ్ళు మంచిగా వెళ్తున్నాయో లేదో మీరు చూసుకోవట్లేదు. నీళ్ళు వెళ్తున్నాయని చూసుకుంటున్నారు అధికారులు, కమిషనర్ గారిని ఇది చూసుకుంటున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 117 జీవోను రద్దు చేస్తామన్న టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను మోసం చేసిందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు వరప్రసాదరావు అన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన విద్యా సంస్కరణలను ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయుల సేవా నిబంధనలు, ప్రమోషన్లు, వేతన సమస్యలు, పదోన్నతులు వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం వరప్రసాదరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులపై పనిభారం తగ్గించాలని, పీఆర్సీ అమలుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రైవేటీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లులకు మాత్రమే తల్లికి వందనం పథకం వర్తించాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో మాతృభాష మాధ్యమాన్ని కొనసాగించాలన్నారు. విద్యారంగంలో సంస్కరణల పేరుతో అనేక మార్పులు చేపట్టింది. గత ప్రభుత్వం 117 జీవోతో ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యని ధ్వంసం చేసే కార్యక్రమానికి పూనుకుంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత
ఆ 117 జీవోని రద్దు చేస్తాము, మెరుగైనటువంటి పాఠశాలలు నిర్మిస్తాము, మెరుగైన విద్యా వ్యవస్థను అందిస్తాము, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తాము, పిఆర్సీ వెంటనే ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేశారు. ఆ 117 జీవో ప్రకారం 6 రకాల పాఠశాలలని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ఇవాళ ప్రతిపాదించినటువంటి పాఠశాలలు 9 రకాల పాఠశాలలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 117 జీవోలో 3, 4, 5 తరగతులను కూడా హై స్కూల్స్ పెడితే ఈ రాష్ట్రంలోని మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు అందరూ వ్యతిరేకించారు. 3, 4, 5 తరగతులు హై స్కూల్లో పెట్టవేంటి, సరైనది కాదని. మేము వెంటనే రాగానే రద్దు చేస్తామని చెప్పారు. ఇవాళ ఈ ప్రభుత్వం 1200 పాఠశాలల్లో 1వ తరగతి నుంచే 3, 4, 5 కాదు 1 నుంచే హై స్కూల్లో పెడతా ఉంది. ఫౌండేషన్ పాఠశాలని ఆ ప్రభుత్వం పెట్టిన వాటిని కొనసాగిస్తుంది. 5000 ఫౌండేషన్ పాఠశాలలు పెడతా ఉన్నారు. ఈ 5000 ఫౌండేషన్ పాఠశాలలు 1 సంవత్సరం తర్వాత ఒక్కళ్ళు కూడా ఉండదు, మిగలకుండా పోతాయి. మేము కోరేది ఏంటంటే ఏపీటీఎఫ్గా ప్రతి ఆవాస ప్రాంతంలోనూ ప్రాథమిక పాఠశాల ఉండాలి. ప్రాథమిక పాఠశాల అంటే 5వ తరగతి వరకు ఉండాలి. 1, 2 తరగతులు పెట్టేది ప్రాథమిక పాఠశాల కాదు. అది మీరు చెప్పేటువంటి విద్యా హక్కు చట్టానికి, మీరు చెప్పే జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకమైంది. అందువల్ల మేము ఆ విధానాన్ని ఖండిస్తున్నాం. ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉండాలి. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2 పోస్టుల స్కూల్ అసిస్టెంట్లు ఇస్తామన్నారు. 6, 7, 8 తరగతుల్లో ఉండే సబ్జెక్ట్ చెప్పడానికి సబ్జెక్ట్ టీచర్స్ అవసరం. సైన్స్ కావాలి, మ్యాథ్స్ కావాలి, పిఎస్ కావాలి, ఎన్ఎస్ కావాలి, సోషల్ కావాలి, ఇంగ్లీష్ కావాలి. కానీ 2, 3 ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. దానివల్ల ఆ విద్యార్థులు చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. మీరు ఉన్నత పాఠశాలగా మార్చండి, మార్చలేకపోతే ప్రాథమిక పాఠశాలగా మార్చండి. యూపీ పాఠశాల పెడితే అన్ని సబ్జెక్ట్ టీచర్ పోస్టులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్నత పాఠశాలల్లో వర్క్ లోడ్ పెరిగిపోయింది. ఉపాధ్యాయులకి 40 నుంచి 48 పీరియడ్ పనిచేస్తున్నారు. ఆ జీవోలో ఎటువంటి మార్పులు మీరు చేయలేదు. మీరు ఇచ్చినటువంటి రేపు ఇవ్వబోయే జీవోలో కూడా 40 నుంచి 48 పీరియడ్స్ వర్క్ లోడ్ ఉండే పరిస్థితి ఉంది. ఇది చాలా అశాస్త్రీయమైంది. ప్రపంచవ్యాప్తంగా సింధూర్ ఆపరేషన్లో పాకిస్తాన్ సైన్యంతో పోరాడి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ అని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ సామినేని ఉదయభాను కీర్తించారు. అమరవీరుడైన మురళీ నాయక్ తల్లిదండ్రుల కోరిక మేరకు జిల్లాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యుద్ధంలో పాకిస్తాన్ తోకముడిచి పారిపోతుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి సామినేని ఉదయభాను, నాయకులు అమ్మిశెట్టి వాసు, జనసేన పార్టీ జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లో జరిగిన యుద్ధంలో సత్యసాయి జిల్లా నివాసి మురళీ నాయక్ అమరుడయ్యారన్నారు. 5 ఉగ్రవాదులను హతమార్చి తాను వీరమరణం పొందారన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ చేస్తున్న దురాఘాతాలను మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. యుద్ధంలో భారత్ విజయం పొందడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బాడిత శంకర్, నగర కార్పొరేటర్లు మహాదేవ్, అప్పాజీ, మరుపిల్ల రాజేష్, అత్తలూరి పెద్దబాబు, మల్లెపు విజయలక్ష్మి, తిరుపతి అనూష తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి మురళీ నాయక్ గారి ఆత్మ శాంతించాలని ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉదయభాను గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే కాశ్మీరు ఉగ్రదాడులకి బలైపోయినటువంటి 28 మంది భారతీయుల కోసం మరి మోడీ గారు 140 కోట్ల మంది నమ్మకంతో ఉంటూ మన దేశ ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే ఉగ్రవాదులు మట్టుబెట్టాలని. ఎందుకంటే ఉగ్రవాదులు మన దేశం ఎప్పుడు యుద్ధం చేసినప్పటికీ ఉగ్రవాదుల మీదే యుద్ధం చేశాం. కానీ పాకిస్తాన్లో ఉగ్రవాదులు ప్రజల మీద, సామాన్య ప్రజల మీద వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఖండిస్తూ మరి మోడీ గారు 140 కోట్ల మందికి భారతీయులందరికీ ఒక నమ్మకాన్ని ఏర్పరిచే విధంగా మరి మొన్న సింధూరు యుద్ధం చేయటం మన దేశ ప్రజలందరూ కూడా ఒక భరోసా ఇచ్చింది. మరి ఈ యుద్ధంలో భాగంగా మరి మన భారతదేశం కోసం తన ప్రాణాలు సైతం ఇచ్చినటువంటి వీర మరణాన్ని పొందినటువంటి మురళీ నాయక్ కి ఆత్మ శాంతించాలని జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా 5 పాకిస్తాన్ని ఉగ్రవాదుల్ని దాడి చేసి తను వీరమరణం పొందారు. ధైర్య సాహసాలతోటి మురళీ నాయక్ చిన్నతనంలోనే 25 సంవత్సరాల లోపు వయసులో ఉన్న మురళీ నాయక్ ఒక క్రమశిక్షణ గల
సైనికుడిగా యుద్ధంలో పోరాడి ఆశువులు బాశారు. ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాదిని ఏ విధంగా దాడి చేశారో మన కాశ్మీర్లో మనంతా కళ్ళారా చూసాం. మొట్టమొదటి నుంచి కూడా భారతదేశం సమైక్యత ఉండాలి, దేశం సమగ్రత ఉండాలి. అలానే మతాతీత లౌకిక రాజ్యం మన భారతదేశం. ఈ మతాతీత లౌకిక రాజ్యంలో ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని పాకిస్తాన్ వారు మరి ఏ విధంగా దాడులు చేస్తున్నారో మనంతా చూసాం. ఇవాళ భారతదేశంలో ప్రతి ముస్లిం కూడా పాకిస్తాన్ చేసే దాడిని ఖండిస్తున్నారు. భారత భూభాగంలో ఒక అంగుళం కూడా కబలించకూడదు, భారత భూభాగాన్ని కాపాడుకోవాలని చెప్పి భారతదేశాన్ని విశ్వసిస్తున్న ప్రతి ముస్లిం కూడా మనకి ఈ ఉగ్రవాదుల్ని అంతమొందించాలని చెప్పి మొత్తం ముస్లిం లోకం అంతా కూడా వస్తా ఉన్నారు వారిని. ఈ విధంగా మతాతీత లౌకిక రాజ్యంలో మరి ఈ విధంగా దాడుల్ని మనంతా కూడా ఖండించాలి. 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో ఎప్పుడు ఎటువంటి దాడులు మనం చూడాల. మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా మరి దేశంలో ఉన్న ప్రజానీకాన్ని అందరికీ కూడా ఉద్దేశపరుస్తూ మరి ఆయన చేసిన సందేశాన్ని మనంతా చూసాం. ఇవాళ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ పాకిస్తాన్ ఎదుర్కోవాలి, భారతదేశాన్ని కాపాడుకోవాలి, ఈ ఉగ్రవాదుల్ని తీవ్రంగా ఖండించాలి. ఉగ్రవాదుల్ని కృష్ణానది జలాలను నదిని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి సామినేని ఉదయభాను పేర్కొన్నారు. కృష్ణానదిని కాలుష్యం, ఆక్రమణల నుండి కాపాడేందుకు చేపట్టిన కృష్ణా జలయాత్రకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. జనసేన పార్టీ పర్యావరణ విభాగ ప్రధాన కార్యదర్శి బొల్లిశెట్టి సత్యనారాయణ, అనుమోలు గాంధీ ఆధ్వర్యంలో హంసలదీవి నుండి మొదలైన కృష్ణా జలయాత్ర విజయవాడ దుర్గాఘాట్కు శనివారం చేరుకుంది. ఈ యాత్రకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఇతర పురప్రముఖులు, పర్యావరణ ప్రేమికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ హంసలదీవి నుండి మహారాష్ట్రలోని కృష్ణానది జన్మస్థలం మహాబలేశ్వర్ వరకు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. విజయవాడ కనకదుర్గ ఘాట్, శ్రీశైలం, సంగమేశ్వరం, అలంపూర్, కుడల్ సంగం, అల్మట్టి, సతారా మీదుగా కృష్ణానది జన్మస్థలం మహాబలేశ్వర్ చేరుకుంటుందన్నారు. కృష్ణానదిని కాలుష్యం నుంచి, ఆక్రమణల నుంచి కాపాడి భావితరాలకు సురక్షితమైన కృష్ణానది జలాలను అందించాలన్న ఉద్దేశంతో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను, విద్యార్థులను, మేధావులను సమన్వయపరిచి వారికి అవగాహన కల్పించి కృష్ణానదిని పరిష్కరించుకోవాలనే భావన కల్పించడం ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అజయ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. నేను జాతీయ జలబిరాదరి అంటే నీటి సంఘం అని జాతీయ నీటి సంఘం తాలూకా జాతీయ కన్వీనర్ని, అలాగే దాని అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎంవీఆర్ శాస్త్రి గారు కలిసి ఆయన మన నుడి మన నది అనే ఒక కార్యక్రమాన్ని పెట్టారు. మన భాషల్ని రక్షించుకోవడం, మన నీటిని రక్షించుకోవడం దాని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మా కృష్ణా జలయాత్ర అంటే ఇది ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి కృష్ణానది తాలూకా హెల్త్ ఎలాగుందో ఒక హెల్త్ చెక్ లాగా అంటే కృష్ణానది పుట్టిన మహాబలేశ్వర్ నుంచి హంసలదీవి వరకు అనేక ఉపనదులు వచ్చి కలుస్తుంటాయి. ఆ నదులన్నింటి సంగమం దగ్గర అలాగే నదులు కాలుష్యం, ఇక్కడ కూడా ఇబ్రహీంపట్నం చూస్తే విపరీతమైన కాలుష్యం ఉంది. కాలుష్యం మీద పోరాడుతున్నారు. పరిశ్రమలు లేదు అమలు చేస్తే ఈ కాలుష్యం ఇక్కడికి వచ్చేది కాదు, నదిలోకి వచ్చేది కాదు, మూసీ నదిలోకి వచ్చేది కాదు, ఎక్కడికి వచ్చేది కాదు. కానీ దానికి బాధ్యత ప్రభుత్వం. సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు మాటికి చెప్తుంటే మన ధర్మం ఏంటంటే మన ఎప్పుడైతే పూజిస్తామో అది పరిసర స్కూల్ కానీ ఒక కాలేజ్ కానీ ప్రాంతంలో ఉన్న అన్ని వాళ్ళ ఏరియాలో ఉన్న వాడడానికని ప్రారంభమైన రాత్రి 11 గంటల ఇప్పటికీ కూడా నేను కృష్ణ ఎన్టీఆర్ ఇక్కడ మనం ఏం చేయాలి ఘాట్ లో కృష్ణా జలయాత్ర కార్యక్రమాన్ని 2వ రోజు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ ముఖ్య నాయకులు, పర్యావరణ ప్రేమికులు, పర్యావరణాన్ని రక్షించాలని చెప్పి అనేక రకాల ఉద్యమాలు చేసిన వ్యక్తి బొలిశెట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు కృష్ణానదిని రక్షించాలి, కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని రక్షించాలి, కృష్ణానదిలో ఎటువంటి వ్యర్థ పదార్థాలు కలవకూడదు, అలానే కృష్ణానదిలో కలిసే రసాయనాలు, పరిశ్రమల్లో వచ్చే రసాయనాలు కలవకూడదు. ఈ విధంగా కృష్ణానది పుట్టింది మహారాష్ట్రలో మహాబలేశ్వరం. అక్కడ నుండి మహారాష్ట్ర నుండి కర్ణాటకకి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాల్లో 1400 కిలోమీటర్లు
ప్రవహిస్తుంది కృష్ణానది. అటువంటి కృష్ణానదిని నీటిని కాపాడుకోవాలి, నీటిని శుభ్రంగా ఉంచాలి. మనం త్రాగే నీరు, మన ఆరోగ్యాలు బాగుండాలి. పూర్వం ఒక బిందెతోటి నీళ్లు పుచ్చుకుంటే కృష్ణానదిలో ఎటువంటి అనారోగ్యం ఉండేది కాదు. ఇవాళ కృష్ణానదిలో ఏదైనా బిందెతోటి నీళ్లు తీసుకుంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్టీఆర్ జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ పటమటలో మాక్ డ్రిల్. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలా సురక్షితంగా బయటపడాలి వంటి అంశాలపై ప్రజలకు అవగాహన. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో ఉపాధ్యాయుల ధర్నా. వేటీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.